నమస్కారం. నా పేరు సయ్యద్ రియాజ్. నేను ఫ్రెంచ్ టీచర్. ఇక్కడ నేను ఒక చిన్న ప్రయత్నాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. అదేంటంటే తెలుగులో ఫ్రెంచ్ని ఎలా బోధించాలి అనే దాని గురించి నేను ఇప్పుడు ఫ్రెంచ్ లాంగ్వేజ్ని మీ ముందు తెలుగులో బోధించబోతున్నాను. ఫస్ట్, ఫ్రెంచ్ అంటే ఏంటి? ఫ్రెంచ్ అనేది ఒక ఫ్రాన్స్ భాష. ఎక్కడైతే యూరప్ ఖండంలో మాట్లాడే ఒక అత్యుత్తమ భాష అది ఫ్రెంచ్. ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మన విశ్వ మొత్తంలో 52 దేశాలలో ఈ భాషని ఉపయోగిస్తారు. ఇది చాలా డిమాండ్ ఉన్న భాష కాబట్టి ఇప్పుడు చాలామంది ఫ్రెంచ్ని నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఆ ఫ్రెంచ్ అనేది తెలుగులో ఎలా బోధించాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాను. ఫస్ట్, ఏ భాష నేర్చుకోవాలన్నా కానీ మనకి ఆల్ఫాబెట్, ఓకే, వర్ణమాల అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుగు ఇక్కడ ఇంగ్లీష్ అక్షరాలే ఉన్నాయి, ఆ నుండి జెడ్ వరకు. కానీ దీని ఉచ్చారణ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని ఎలా చదవాలి అనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ వర్ణమాలని మన ఫ్రెంచ్లో లాల్ఫాబెట్ అంటారు. లాల్ఫాబెట్ అన్ని అక్షరాలు ఆ నుండి జెడ్ వరకు మొత్తం ఆంగ్ల అక్షరాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఉచ్చారణ కొద్దిగా వేరుగా ఉంటుంది. ఆ, బే, సే, దే, ఎఫ్, జే, ఆష్, ఈ, జీ, కా, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, క్యూ, ఎఫ్, ఎస్, టే, యు, వే, డబ్ల్యూవే. ఇక్కడ దూబ్లు అంటే రెండు అన్నమాట, అందుకే ఇక్కడ డబ్ల్యూవే అంటారు. డబ్ల్యూవే, ఎక్స్, ఈగ్రెక్, జెడ్. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆ, బే, సే, దే, ఎఫ్, జే, ఆష్, ఈ, జీ, కా, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, క్యూ, ఎఫ్, ఎస్, టే, యు, వే, డబ్ల్యూవే, ఎక్స్, ఈగ్రెక్, జెడ్. ఈరోజు మనం నేర్చుకున్నది వర్ణమాల. అది ఫ్రెంచ్లో మనం వర్ణమాలని ఎలా పలకాలి, దాని ఉచ్చారణ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఎలా అంటే గ్రీట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.